ఒకసారి కుబేర దీపం గురించి వివరిస్తారు. అసలు ఎలా చేయాలి? కుబేర దీపం పెడితే ఎలా కలిసొస్తుంది? ఒక యక్షుణ్ణి కానీ ఒక యక్షిణిని కానీ తమ కైవసం చేసుకోగలిగారంటే వాళ్ళ కుబేరుడు నవనిధులకు అధిపతి. కుబేరుణ్ణి ప్రసన్నం చేసుకుంటే మనకి సాధారణంగా కుబేర దీపం కాపర్ కలర్లో, కాపర్ మెటల్, అందులో కుబేర యంత్రాలు కూడా ఉంటాయి. 2 యంత్రాలు, ఆ 2 యంత్రాలు ఒకదాని మీద గురుగారు నమస్కారం. సాయిరాం. ఒకసారి కుబేర దీపం గురించి వివరిస్తారు. అసలు ఎలా చేయాలి? కుబేర దీపం పెడితే ఎలా కలిసొస్తుంది? చాలామంది ఇప్పుడు అనుకుంటున్నారు కుబేర దీపం పెడితే అదృష్టం కలిసొస్తుంది అని. దాని గురించి ఒకసారి వివరిస్తారు. కుబేరుడు నవనిధులకు అధిపతి. కుబేరుణ్ణి ప్రసన్నం చేసుకుంటే మనకి ఈ ధనం, ధాన్యం, సౌఖ్యం ఇవన్నీ వస్తాయి. కుబేరుడు తన గత జీవితంలో పెద్ద జూదరి, జూదమాడేవాడు. ఆ కథలు తర్వాత ఎప్పుడైనా చెప్పుకుందాం. ఈ జూదమాడేవాళ్ళు కూడా కుబేరునికి దండం పెట్టుకుంటారు. ఈ అన్నీ కూడా ఏమిటంటే కర్మవశాత్తు జరిగేవి కొన్ని, ప్రాక్టికల్గా జరిగేవి కొన్ని. కర్మను నమ్మని వాళ్ళు కూడా ఉంటారు కదా. కుబేరుణ్ణి ప్రసన్నం చేసుకుంటే మనకి డబ్బులు వస్తాయి. ఇది స్థూలంగా. సో కుబేరుని ఎట్లా ప్రసన్నం చేసుకోవాలి? కుబేరుణ్ణి అసలు ఎందుకు ప్రసన్నం చేసుకోవాలి? చేసుకుంటే నిజంగా డబ్బులు వస్తాయా? కుబేరుడికి నిజంగా అంత పవర్ ఉందా? కుబేరుడు యక్షులకు రాజు. మనకి దేవగణాలలో అనేక గణాలు ఉన్నాయి. మనకు అప్సరసలు, కిన్నెరలు, కింపురుషులు, పితృదేవతలు, యక్షులు, వీళ్ళందరూ కూడా దేవగణాల కిందకి వస్తారు. అప్సరసలు కూడా దేవగణాల కిందకే వస్తారు. అయితే ఈయనకి శివుడు ఏం చేస్తాడంటే, ఈయన ఉద్దేశం ఏంటంటే, కుబేరుడి ఉద్దేశము శివుడికి దగ్గరగా ఉండాలి. అందుకే తపస్సు చేస్తే శివుడు కరుణిస్తాడు, తన దగ్గర తీసుకొచ్చి పెట్టుకున్నాడు. తన కైలాసగిరికి దగ్గరలోనే అలకాపురి అనే ఇంకొక కొండ నగరం ఉంటుంది, కొండపైన నగరం. ఆ నగరం కుబేరుడికి ఇస్తాడు. ఇచ్చి అక్కడ ఉండమని చెప్తాడు. మొత్తం నవనిధులకి అధిపతిని చేస్తాడు. నవనిధులు అంటే ఇప్పుడు మనం అనుకునే కరెన్సీ, రత్నాలు, వజ్రాలు, వైఢూర్యాలు, బంగారము, ఇది కాదు. నవనిధులు అనేవి మనకు భూమి మీద కనపడే కొన్ని జాతులు మాత్రమే. 14 లోకాలలో ఉండేటటువంటి నిధులన్నిటికీ కూడా ఈయన అధిపతి. ఒక్క భూమి మీద కాదు, 14 లోకాలకి నిధులకు అందరికీ అధిపతి. ఈయన పని ఏమిటి? ఈ నిధులన్నింటినీ రక్షిస్తూ ఉండాలి. ఈయన ఒక్కడి వల్ల అవుతుందా? కాదు. అందుకే యక్షగణం అంతా ఈయనకి ఇచ్చేస్తారు. ఆ యక్షులందరినీ పంపించేసి ఈ నిధుల దగ్గర కాపలా పెడతారు. మన అయోధ్య విషయం తీసుకోండి, లేకపోతే పద్మనాభ స్వామి టెంపుల్ విషయం తీసుకోండి. అక్కడ ఉండే నిధులన్నిటికీ కూడా కాపలా ఉన్నారని చెప్తారు. నాగబంధము, ఎట్సెట్రా ఎట్సెట్రా. చివరికి వచ్చేసరికి కాపలా ఉండేది యక్షులే. వాళ్ళకి యక్షులు ఏంటి? వాళ్ళకి రకరకాల రూపాలు వేసుకుంటారు, చాలా అందంగా ఉంటారు, ఆకర్షణీయంగా ఉంటారు, సూక్ష్మ రూపం చేస్తారు, కామరూపధారులు. అంటే ఏ ఇష్టం వచ్చిన రూపాన్ని ధరించగలరు. వీళ్ళకున్న ఒకే ఒక వీక్నెస్ ఏమిటంటే, అది సెక్స్ పరమైన వీక్నెస్ ఉంటుంది వీళ్ళకి. అంటే యక్షుల గురించి విషయం తెలుసుకుంటే ఇది తెలుస్తుంది మనకి. వీళ్ళకి ఏమిటంటే, ఎంత స్ట్రిక్ట్ రూల్స్ ఉన్నా కూడా భూలోకంలో కానీ ఏ లోకంలోనైనా సరే ఈ యక్షులు మనుషులను ఆవాహన చేసి, జంతువులని లేదా క్రిమి కీటకాలని దేన్నైనా సరే ఆవాహన చేసి వాళ్ళ కోరికలు తీర్చుకోగలిగే సామర్థ్యం వీళ్ళకి ఉంటుంది. అందుకే చూడండి, మనకి పురాణాలలో ఇక్కడ కూడా ఎన్నో గాథలు ఉన్నాయి యక్షులకు సంబంధించి. యక్షగానం అంటారు, యక్ష ప్రశ్నలు అంటారు. ఇవన్నీ కూడా రకరకాల థిక్స్ ఉన్నాయి, అవన్నీ మనం చెప్పుకుందాం. ఇక్కడ యక్షులకి ముఖ్యంగా ఏమిటంటే, కుబేరుడు ఇచ్చిన పని ఆ ధనాన్ని కాపాడటం, నిధులను కాపాడటం. ఆ నిధులను కాపాడటంలో వీళ్ళు ఏమైనా విఫలమైతే
వీళ్ళకు కఠినమైన శిక్షలు ఉంటాయి, ఇంక్లూడింగ్ శాపాలు కూడా ఉంటాయి. మనకి రామాయణంలో తీసుకుంటే శ్రీరాముడు గురు ఆజ్ఞ మేరకి తాటకిని వధిస్తాడు. అవును. తాటకి వధ తర్వాత తాటకి యక్షిణి రూపంలోకి వస్తుంది. కుబేరుడు పెట్టిన ఒక శాపం చేత నేను తాటకిగా వచ్చంటే ఒక ముని శాపం, ఇట్లా అయ్యాను, నా శాప విమోచనమైంది, నేను వెళ్తున్నాను, నమస్కారం పెట్టి వెళ్ళిపోతుంటే వీళ్ళు వాళ్ళ డ్యూటీస్లో ఫెయిల్ అయినప్పుడు ఇట్లాంటివి ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆ. వీళ్ళు రహస్యంగా ఇట్లాంటివి ఏమైనా చేస్తే పైకి హైకమాండ్కు కుబేరులకు తెలిస్తే ఇవన్నీ జరుగుతుంటాయి. కానీ ఇవి చేస్తుంటారు వాళ్ళు. ఇది ఒక వీక్నెస్. ఈ వీక్నెస్ని ఉపయోగించుకొని సిద్ధులు, గొప్ప గొప్ప సిద్ధులు పొందాలనుకునే వాళ్ళు వీళ్ళందరూ కూడా ఒక యక్షిణిని కానీ, అంటే యక్షుడు అంటే పురుషుడు, యక్షిణి అంటే స్త్రీ, ఒక యక్షుణ్ణి కానీ ఒక యక్షిణిని కానీ తమ కైవసం చేసుకోగలిగారంటే వాళ్ళు అద్భుతాలు చేయొచ్చు. ఆ ప్రయత్నం చేస్తూనే ఉంటారు ఎప్పుడు. అందులో పాపం వీళ్ళు బలైపోతూ ఉంటారు, యక్షులు యక్షిణులు వీళ్ళంతా కూడా. ఈ కారణం చేత యక్షిణి అన్నా యక్షుడు అన్నా వీళ్ళందరికీ రాజుగా ఉన్న కుబేరుడు అన్నా కూడా వీళ్ళు అనుగ్రహిస్తే ఎంతటి కటిక పేదవాడికైనా సరే ధనం కుప్పలు తెప్పలుగా వస్తుందంటే ఆకాశం నుండి ఊడి పడదు. ఆ మార్గాలు వాళ్ళకి సుగమం అవుతాయి, ధనం సంపాదించుకునే మార్గాలు సుగమం అవుతాయి. ఒక వ్యాపారం చేసేవాడు ఉన్నాడు, వాడికి ఈయన అనుగ్రహం దొరికిందనుకోండి, హీ కెన్ మేక్ మోర్ బిజినెస్, ఇంకెన్నో దారులు కనపడతాయి ధనం సంపాదించుకోవటానికి, ఇట్లాగన్నమాట. అలాగే ఎవరో ఒక వ్యాపారవేత్త కాకపోతే ఇంకొక ఫీల్డ్లో ఉన్నవాళ్ళు, వాళ్ళకి ఆ ఫీల్డ్లో వాళ్ళకి దారులు ఎక్కువ దొరుకుతాయి ధనం సంపాదించుకోవటానికి అల్టిమేట్గా. సో ఈయన అనుగ్రహం పొందటానికి కుబేర దీపాన్ని పెట్టి ఆరాధన చేయటం ఒక పద్ధతి. అయితే ఈ కుబేర దీపానికి ఏమైనా నియమాలు ఉన్నాయి? కుబేర దీపారాధన ఎట్లా చేయాలి? ముందు మామూలుగా బియ్యము ఒక సర్కిల్లో పోయాలి, ఒక దోసెడు బియ్యం. దాంట్లో కుబేర దీపం అనేది ప్రత్యేకంగా దొరుకుతుంది. సాధారణంగా కుబేర దీపం కాపర్ కలర్లో ఉంటుంది, కాపర్ మెటల్, రాగి. అందులో కుబేర యంత్రాలు కూడా ఉంటాయి, 2 యంత్రాలు ఉంటాయి. ఆ 2 యంత్రాలు ఒకదాని మీద ఒకటి వేయాలి. 5 రకాల నూనెల మిక్స్ దొరుకుతుంది మనకి. అందులో ఆముదం ఉంటుంది, నువ్వుల నూనె ఉంటుంది, పల్లి నూనె ఉంటుంది, రకరకాల 3-4 రకాల నూనెలు ఉంటాయి. ఆ నూనెలు వేసి 2 ఒత్తులు పెనవేసి అక్కడ పెట్టేసి, అది ఆ దీపము వెలిగే దిక్కు తూర్పుకు లేదా ఉత్తరానికి ఉండాలి. తూర్పుకి ఎందుకు ఉండాలంటే తూర్పు ఇంద్రస్థానం, అక్కడి నుంచి ఇంద్రుడు వీళ్ళందరికీ కూడా మళ్ళీ అధిపతి, అక్కడ ఆయనకి ప్రసన్నం. లేదా ఉత్తరానికి కుబేరుడు ఉండే దిక్కు ఉత్తరానికన్నా అభిముఖంగా పెట్టి ఈ దీపాన్ని వెలిగించాలి. ఈ దీపము వెలుగుతున్నప్పుడు కుబేరుని ధ్యానం చేస్తూ కూర్చొని వాళ్ళ కోరికలు ఇవన్నీ సాధారణంగా చెప్పుకోవచ్చు. అయితే ఒకరోజు చేయంగానే కాదు, ఈ పూజ అమావాస్యకి 2 రోజుల ముందు, అమావాస్య నాడు, అమావాస్య తర్వాత 2 రోజులు, మళ్ళీ పౌర్ణమికి 2 రోజుల ముందు, అంటే మనకి త్రయోదశి, చతుర్దశి, పౌర్ణమి, త్రయోదశి, చతుర్దశి, అమావాస్య, ఆ తర్వాత మళ్ళీ పాడ్యమి, విద్య, ఇట్లా 5 రోజుల పాటు చేస్తూ ఉండాలి. అంటే 15 రోజులకు ఒకసారి 5 రోజుల పూజ. ఇది చేస్తూ మీరు కుబేరుణ్ణి మనసులో ధ్యానం చేసుకుంటూ ఉండండి. 1-2 సార్లు మీరు ఇది చేస్తే, అంటే దాదాపు ఒక 1 మంత్ టైంలో మీకు తప్పకుండా ఫలితం కనపడుతుంది. డబ్బులు అడగటానికి, అప్పులు అడగటానికి ఇబ్బంది పడే మీరు అడగకుండానే ఒకరికి సహాయంగా డబ్బులు ఇవ్వగలిగే స్టేజ్కి చేరుతారు క్రమంగా. ఇందులో ఇంత మహత్యం ఉంది, నమ్మకం ఉండాలి, చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి. ధన్యవాదాలు గురు.